రేయ్, నా చెల్లికిచ్చిన మాట నిలబెట్టబోతున్నాను. నా బావ గెలుస్తున్నాడు. థ్యాంక్స్ బావా. నిర్దోషిగా బయటకు వస్తున్నాడు. రే దొరస్వామిరాజు, సింహాచలం చచ్చిపోయాడనుకుని స్వీట్లు పంచి పెడుతున్నావా? బతికే ఉన్నాడు రా. నాతో ఒక్కసారి మాట్లాడు మమ్మీ, నన్ను ఒకసారి చూడు మమ్మీ. మమ్మీ, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ, మమ్మీ నాతో ఒక్కసారి మాట్లాడు అంకుల్. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. ఎప్పుడు ఉండాల్సిందే మీ కాళ్ళ దగ్గరేనండి. కాళ్ళ దగ్గర ఉండేది కాపురం చేసే వయసు వరకే. అదే గుండెల్లో ఉన్నామనుకో జీవితాంతం ఉంటాం. నా స్థానం ఇక్కడేనండి. సావుకు మాత్రము ధైర్యం సాలునా, నిన్ను దరిచేరే సాహసం ఇక దానికుండునా. అరే వేరు పర్వతం పడదోసే గాలి ఉన్నదా, ఆ మండే సూర్యుని ఆపేసే మబ్బు ఉన్నదా. సింహాచలము నీ గుండె గర్జించేలే, హృదయము శివుడి కమలుకం, రుధిరము అగ్నితావకం, అడుగుల పిడుగు సంతకం, పిడిగిలి శత్రు నాశకం. నీతిని నమ్మితే ఓటమి ఉండునా, ఈ గాయాలు నీలో నీ ఊపిరాపునా. తాకినా పెప్పులెన్నడు నిబ్బరించదు, కొబ్బరించిలే. నీవు లేవని రెచ్చిపోయినా మదగజాలను చీల్చివేయరా. నువ్వడుగేస్తే ఇక మీద భూకంపమే, ఉరిగిన మెరుపు వేగమై, పగిలిన వాయుగుండమై, రగిలిన దిక్కు గుప్పెనై, లేక నీవి సైన్యమై. నీతిని నమ్మితే ఓటమి ఉండునా, ఈ గాయాలు నీలో నీ ఊపిరాపునా.
శూలమై కాకి దుస్తులా దమ్ము ఏమిటో చూపు నేస్తమా ఊపిరంగమై నీ పోలీసు తమ్ముళ్ళు కనుమూసిరి మిగిలెను సగము యుద్ధము యుద్ధము ధర్మబద్ధము శత్రుల శివరి లక్ష్యము హింసకు శత్రు శేషము ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ కి హత్యలకి కారణం దొరసామిరాజేనని తేలింది. అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. వీలైతే వెంటనే అతన్ని ప్రాణాలతో పట్టుకోండి, లేదంటే కాల్చిపారేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్. ఇది ప్రజా సదస్సు అంటే ప్రజల సదస్సు. నా నియోజకవర్గ ప్రజలకి గిడ కూర్చున్న పెద్దలందరికీ ఇగో నమస్తే చేసుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే నా ప్రజలందరికీ ఇగో మీ రౌడీలకు గాని గుండాలకు గాని బుగులు పడద్దంటే బుగులు పడద్దు. ఇదిగో శాంతమ్ము, నువ్వు లూజు టాకింగ్ చేస్తున్నావు. పైపెచ్చు జనం ఉన్నారు, జనం. ఏది సైజు ఈ తోటి తంకీలకు నేను బుగులు పడ నాతోని పెట్టుకుంటే గల్లీలోకి వెళ్ళి ఢిల్లీ దాకా సోడలు గోలి సోడలు వలుగుతాయి. అరే ఇవాళ మీ బల్లగుంది కాదు సొడగొట్టి చెప్తున్నా. అమ్మో అన్నా నీకు దండం పెడతా. నేను మనల్ని యాభై రోజులకు పోతున్నారో నీకేమైనా తెలుస్తున్నదా? బైక్ ఉంది కదా అని రెచ్చిపోయి అడిగితే కొట్టినోళ్ళే మళ్ళీ కొడతారు. అసలే ఆడి ఎమ్మెల్యేవి చేతల్లో లూజ్ ఉండొచ్చు కానీ టాకింగ్ లూజ్ ఉండకూడదు. నువ్వు సైతం రాదు. ఇదేమన్నా కొట్టుకొని తిట్టుకొని అసెంబ్లీ హాల్ అనుకున్నావా, పార్లమెంట్ అనుకున్నావా? ఇట్లా కాదు కానీ ఓ అన్నా నీకు దండం పెడతా. నువ్వన్నా చెప్పరా ఆడి యాభై రోజులకు పోతున్నారో జర చూసి చెప్పే, నీకు పుణ్యం ఉంటుంది. చూడటానికి వీలు పడదు, కావాలంటే ఇని చెప్తా. మంచి చెప్పు. ఇదిగో ఈ కాలికి తగులుతున్న నేలను బట్టి వస్తున్న శబ్దాన్ని బట్టి ఇది అడవి అనిపిస్తుంది. అడిగా మనల్ని తీసుకెళ్తున్నోళ్ళు లొల్లి పెట్టకు. అన్నలంటే గాల చేతులు గన్నులు కూడా ఉంటాయి. మీరుండ్రి, నేను పదం అందుకుంటా. ఎర్ర జెండర జెండనీయలో ఎర్రనిది జెండనీయలో ఊరు మనదిరో వాడ మనదిరా ఈ చెట్టు మనదిరో ఈ పుట్ట మనదిరా ఈ గట్టి మనదిరో ఈ మట్టి మనదిరో దొర ఏందిరా ఆడి పీకుడేందిరా జాలిం కౌన్ రే ఉస్కా జులుం క్యా హై? లేడీ వాయిస్ లో ఉంది. అయితే అక్కయ్య ఉంటది. అయితే పదం మారుకున్న గంటలు తీయండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అక్క. అవును అక్కనే. మీరేం బుగులు పడకుండ్రి, నేను పదం మారుస్తున్నా కదా. ఓ ముచ్చాల బొమ్మ ఓ బురిపాలరెమ్మ ఓ శ్రీరాములమ్మ నీవు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ ఓ శ్రీరాములమ్మ. పాట ఆపకపోతే ప్రాణం తీస్తా. అక్క నీది ఏ దళమే? అనుకున్నది జరగకపోతే ప్రాణాలు తీసే దళం అన్న దొరస్వామి రాజు దళం. ఎప్పుడు ఇండ్లే యాడ ఇండ్లే బాంచన్ కాలు మొక్తా. ఏ కొత్త దళం చంపితే చావరా? గట్లంటలేను, సావనికి దెబ్బ గట్టికుండాలే గాని దళం ఏదైతే ఏందక్క. గింతగా దొరసావని నేను చెప్పరాదు, ఒక్కసారి నమస్తే చేసుకుంటా. ఏందక్క అన్నేమో గాలి లెక్కలేసుకుంటున్నాడు, మమ్మల్ని కూడా గాలిలో కలిపేస్తాడా ఏంది? జరడు చెప్పక్క, దండం పెడతా అన్నది చెప్పు. దొరసామరాజు గారు, మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్. అసలు ఇంతకీ మీకు ఏం కావాలండి? ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకమ్మా? పట్టుకోమంటే ప్రభుత్వం ఎలాగూ పట్టుకోలేదు. పైపెచ్చు విడుదల చేయమంటే క్షణాల్లో విడుదల చేస్తుంది. ఏమున్నదన్నా ఏమున్నదన్నా? నువ్వు ముందా సోకాలు ఆపమ్మా. అసలే ఆడకూతురివి, అలా కన్నతడి పెడితే కలిసి రాదు. అట్లానే నేను మంచిగానే ఉన్నా. ఆయన విడిచిపెడతా గాని మా ముగ్గురు విడిచిపెట్టారంట. గంతకని నా పెళ్ళం పిల్లలు ఎట్లున్నారో అడుగు శాంతక్క. నా మ్యాటర్ నాకు అసలు బీపీ పెరిగిపోతుంది. హలో, నేను ఎమ్మెల్యే మట్టయ్యను సార్. మట్టయ్యా? ఏంటయ్యా? మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ నా బెడ్రూమ్ లోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మా ఆవిడ ఉంటుంది. చవక
ఏమైనా మెంటలు వచ్చిందా ఏంటో ఆ మాటలో? వేరే బ్యాట్ గా తీసుకోకండి. బీరువాలో నా బీపీ మాత్రలు ఉంటాయి. మా ఆవిడతో చెప్పి ఆ మాత్రలో పంపించండి. ఏమయ్యా, బిళ్ళలు నీకు పంపించే అవకాశం ఉంటే నేనే వచ్చి నేను నిడిపించుకుంటాను కదా. మోకోట ఉంటది మెడ. నోరు ముయ్యండి రా. ఆగమ్మా, ఏమిటి ఆవేశం? చూడమ్మా, నా నాలెడ్జితో చెప్పిన మాటలు మీ అన్న వినలేదు. గాల్లో లెక్కలు కట్టుకుంటున్నాడు. మీ ఆయనకి చెప్పాను, వినలేదు. జైల్లో ఓచ లెక్కెట్టుకుంటున్నాడు. ఆడదాని నీకేమిటి ఆవేశం? రాయలసీమ ఆడబడుచు తలంచుకుని తాళి కట్టించుకోవడం మాత్రమే కాదు, అవసరమైతే భర్త ప్రాణాల కోసం తలలు తీయడానికి కూడా వెనకాడదు. సరే, మీ నాలెడ్జ్లు మీకు ఉన్నాయిగా. నా నాలెడ్జ్ ఇక్కడ పనికిరాదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రావయ్యా మా మరి ఇష్టం. లాయర్ గారు, నేను రిలీజ్ అయిపోతున్నాను రా. నేను రిలీజ్ అవుతున్నాను రా. రాష్ట్ర శాంతి భద్రతలు ముఖ్యం. అదృష్టిలో పెట్టుకుని నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వద్దు సార్, తప్పు సార్. ముగ్గురు ఎమ్మెల్యేల కోసం 7.5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు సార్. తప్పు సార్. ఇందులో తాకట్టు పెట్టేదేముందయ్యా? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్షించబడకూడదు కదా. మరి అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ముగ్గురు ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ఒక దోషిని విడుదల చేస్తున్నాం. దట్స్ ఆల్. తప్పెవరిదో మాకు తెలియదు సార్. రే పోలీసులు, దోషుల్ని అరెస్ట్ చేయండి అని మాకు ఆర్డర్ చేసేది ఎవరు సార్? కమిషనర్ గారు, మీరైనా చెప్పండి. నక్సలైట్లకి మనకి మధ్య పాత పగలేమన్నా ఉన్నాయా? టెర్రరిస్టులకి మనకి మధ్య శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? గూండాలకి మనకి మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి సార్. ఎందుకు వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తారు సార్? కమిషనర్ మీరేమన్నారు సార్? ఈ సిటీని భాగ్యనగరంలా చూడాలనుంది సింహాచలం అన్నారు. నేను చేస్తానన్నాను సార్. భాగ్యనగరానికి ముందు ప్రశాంత నగరంగా మార్చాలని దోషుల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వదిలేస్తామంటున్నారు. మమ్మల్ని పట్టుకోమని చెప్పడం ఎందుకు? మీరు వదిలేయటం ఎందుకు సార్? ఇల్లు వాకిల్ని, పెళ్ళాం బిడ్డల్ని, ఉన్న ఊరిని, కన్నవారిని అందరినీ వదులుకుని ఆకలి దప్పులతో నిద్రాహారాలు లేకుండా ఊరు గాని ఊరుల్లో, అలవి కాని అడవుల్లో మీరు ఏ పని చెప్తే ఆ పని చేశాం. ప్రాణాలకు తెగించి దుర్మార్గుల్ని పట్టుకున్నాం. అలాంటిది ఇంత సింపుల్ గా మీరు వదిలేయమంటే వదిలేయటానికి నేను ఒప్పుకోను సార్. ఒప్పుకోనటానికి నువ్వెవడమయ్యా? నువ్వు ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్వి, మరి మేము ప్రభుత్వం. నువ్వేం చెప్తే అది చెయ్యాలి. నేను పట్టుకోమంటే పట్టుకోవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. మీరు పట్టుకోమంటే పట్టుకోవడానికి, వదిలేయమంటే వదిలేయడానికి నాకేం అభ్యంతరం లేదు సార్. కానీ నేను ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి చాలా కోల్పోయాను సార్. అవి ఇచ్చేసి వదిలేయండి. ఓకే, దానికి నష్టపరిహారం ఎంత కావాలో చెప్పు, శాంక్షన్ చేస్తా. మంచి వైద్యం కోసం అమెరికా వెళ్తావా చెప్పు, ప్రత్యేక విమానంలో పంపిస్తా. పోనీ పద్మశ్రీ కావాలా, భారతరత్న కావాలా, అర్జున అవార్డు కావాలా, డిసైడ్ చేసుకో, రికమెండ్ చేసేస్తా. ఏమీ వద్దు సార్, నాకేమొద్దు. ఇదేంటయ్యా, ఓ పక్క నుంచేమో బోల్డ్ కోల్పోయానంటావు, పోనీ ఇవన్నీ తీసుకోమంటే వద్దంటావు. ఎట్లాగా నీతో? నా భార్య కావాలి. ప్రాణాలు పోయిన నా భార్యను నాకు అప్పగించండి సార్. నా ప్రాణానికి ప్రాణంగా నాతోనే ఉండి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న నా ఎస్ఐ సోదరులను తిరిగి బతికించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలను తిరిగి తెచ్చేయండి సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అలా మెంటలు వచ్చేట్టుగా మాట్లాడతామంటే, పాకిస్తాన్ తీవ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోతుంటే వాళ్ళు కర్రు కట్టినటువంటి తీవ్రవాదులను తెలిసి కూడా వాళ్ళని విడిచిపెట్టి మన ప్రజల్ని మనం కాపాడుకున్నావా లేదా? అంతెందుకు, నిన్నగాక మొన్న కర్ణాటకలో సూపర్ స్టార్ ని నరహంతకుడైనటువంటి వీరప్పన్ 109 రోజులు అడవిలో కూర్చోబెట్టి నానా హింసలు పెడితే ఆ ఉగ్రవాది యొక్క గొంతెమ్మ కోరికలని తీర్చి మన సూపర్ స్టార్ ని మనం తెచ్చుకున్నాం లేదా? ఒకటా రెండా? అలా దేశంలో ఎన్ని లేవా? అరే, 3 ప్రజాప్రతినిధులు, పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం ఒక నేరస్తుని విడుదల చేస్తుంటే పెద్ద పంచాయతీ చేస్తున్నదే. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఈ ప్రభుత్వానికి కావాల్సింది ప్రజలు వాళ్ళ సంక్షేమం, ప్రజలు వాళ్ళ సంక్షేమం. అంతేగాని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు. కమిషనర్ గారు, పాప అతని భార్యను పోగొట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నాడండి. 2 నెలలు లీవ్ శాంక్షన్ చేయండి, వీళ్ళు రెస్ట్ తీసుకుంటాడు. చెప్పాను. నో సార్, నేను ఫ్రస్ట్రేషన్ లో లేను సార్.
ఐఎమ్ మెంటలీ ఫిజికలీ ఆల్ రైట్ సార్, ఆల్ రైట్ సార్. ఫ్రస్ట్రేషన్ నాకు కాదు సార్, మీకు. ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోతే మీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది, ప్రతిపక్షం వారు అవిశ్వాస తీర్మానం పెడతారు, మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ పదవులు పోతాయి, మీరంతా పొలిటికల్ అన్ఎంప్లాయీస్ అవుతారు సార్. అది సార్ మీ భయము, అది సార్. అందుకే వదిలేస్తామంటున్నారు. బట్ నా ఏమది కాదు సార్, నా ఏమది కాదు సార్. ఏమయ్యా కమిషనరు, మాకు ప్రభుత్వం ముఖ్యం, ప్రభుత్వ పాలసీలు ముఖ్యం, ప్రజల ముఖ్యం, వాళ్ళ సంక్షేమం ముఖ్యం. అన్నిటికంటే మా ప్రభుత్వం పడిపోకుండా ఉంటాం మాకు ముఖ్యం. అందుకే ఈ రోజునే నేరస్తుల్ని విడుదల చేస్తున్నాను. సార్ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మాకు దిక్కేవారు సార్. మీ బావమరిదిని విడుదల చేయించేస్తున్నామయ్యా. నీ మీద ఉన్న షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ కూడా విడ్రా అయిపోతున్నాం. అతను ఎక్కడ తీసుకురామంటా? నల్లమల అడవికి నువ్వు ఒక్కడే తీసుకురావాలి. సార్ సార్ భగవంతుడా, సింహాచలం గారిని కాపాడు. బిన్లాడినంత గొప్పోడి అవుతావు, పెంటగాడు పలక కొడతావు. అర్థమవుతుందా? ఫు. పో, ఐసరి, పో. రేయ్ 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 ఆగరా, రే 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 ఆగరా, నీకు దండం పెడతాను. కొడతావుతారా? కొట్టండ్రా, నా మీద ఒట్రా, ఆడబెట్టుతారా? నిజంగా కొట్టండ్రా. చెప్పు. ఇన్నాళ్ళు అడ్డమైన వాళ్ళ జాతకాలు చెప్పావు కదరా, ఒక్కసారి మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా. ఓ ఎందుకు చెప్పందరా? బబలేజ కాలం తోత చాత్రో రేయ్ వద్దురా, ఈ అబద్ధాలన్నీ విని విని అలసిపోయానురా. మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా, ఎందుకంటే ఆయన జాతకం మీదే మన బతుకులు ఆధారపడ్డారా. ఇప్పుడు మా సింహాచలం ఒక్కడే యుద్ధానికి వెళ్తున్నాడు రా, ఒక్కడే. ఆయనే రాజు, ఆయనే సైన్యం రా. రే ఆయన గెలుస్తాడో లేదో చెప్పరా, నిజం చెప్పరా. చెప్పుతుందా? ఇన్నాళ్ళు ఎంగిలి బీడీల కోసం, సింగిల్ ఛాయల కోసం చెప్పిన, కానీ ఇప్పుడు చెప్పుతుందరా. అమ్మా కనకదుర్గమ్మ, కన్నెర్ర చేసిన కలకత్తా కాళీమాత, అమ్మా పలుకమ్మ, జై జగజ్జనని. దొరా, ఉగ్ర నరసింహుడు వచ్చినాడు దొరా. మనిషి రూపంలో వెళ్ళి సింహంలో చీల్చి కండాడతాడు దొరా. ఆడు భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, కొమ్ములైనా రెట్టినైనా అన్ని ఖచ్చితంగా చంపుతాడు దొరా. దొరా, సింహాచలం దే విజయం దొరా. ఆడికి చావు మూడింది దొరా. సార్ హెలికాప్టర్ రెడీ, సెక్యూరిటీ రెడీ. థ్యాంక్స్ అయ్యా, మీరు ఎవరు రావక్కర్లేదు, అతను నేనే తీసుకెళ్తాను. ఓకే సార్. రావయ్యా. హాయ్ కెప్టెన్. హలో రాజు. సార్ ఫోన్ ఫర్ యూ. బావా నువ్వు అనుకున్నట్టే జరిగింది బావా, బయలుదేరాం బావా. నీతో ఇంకెవరున్నారు? ఓన్లీ హోమ్ మినిస్టర్. సార్ మీకు ఫోన్ మాట్లాడండి. నేను ఎమ్మెల్యే మట్టని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. నువ్వు ఆయనకి ఏం జవాబిచ్చినావో ఏమో గాని ఆడు నన్ను దెబ్బ విడిచిపెట్టేసిండు. విడిచిపెట్టారా? అరే ఇంట్లోనే ఉన్నా మస్తుగా. నాయుడు నాయుడు ఓవర్. ఓవర్ ఏం లేదండి, మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు చాలా హ్యాపీగా క్యాన్వా కూడా ఇచ్చి పంపించాడు. సీతారామరాజు వదిలిపెట్టకుండా మిమ్మల్ని వదిలిపెట్టినట్టయ్యా. ఓవర్ ఓవర్.
మీలాంటి వారు హోమ్ మినిస్టర్ గా ఉంటే రాష్ట్రంలోని ప్రజలే కాదు సార్, మాలాంటి ఎమ్మెల్యేలు కూడా సేఫ్ గా ఉంటారు సార్. మీ హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అదేం అక్కర్లేదు, థ్యాంక్స్. కెప్టెన్ ఇంక నీడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హెలికాప్టర్ తిప్పాల్సింది హెలికాప్టర్ కాదు హోమ్ మినిస్టర్, గన్. నౌ యు ఆర్ కిడ్నాప్డ్. నేను కిడ్నాప్ పెట్టయ్యా? రంగు తిన్నావా? పట్టు వస్త్రంతో పట్టాకత్తిని బదులు పెట్టలేవరా. నీ ప్రభుత్వం దొరస్వామి రాజు లెక్కలు మార్చలేరు. నువ్వు ప్లాన్ వేస్తే దానికి మాస్టర్ ప్లాన్ వేస్తా. నీ వెనకే కాదు, నీ నీడ కింద ఎవరున్నారో నాకు తెలుసు. కొంచెం కింద చూడు. సింహాచలమే కాదు. కెప్టెన్ సార్, హెలికాప్టర్ ఫాలో చేస్తున్న ఆ సింహాచలం దారి తప్పాలి. ఓకే సార్. మృత్యు వాడిని ముప్పు తిప్పలు పెట్టి దగ్గరికి తీసుకోవాలి. వాటేసుకోవడం తర్వాత మీ బామ్మర్దిని అప్పచెప్పే లోపు ఎమ్మెల్యే విడిచిపెట్టి హోమ్ మినిస్టర్ని నన్ను కిడ్నాప్ చేయటమేటే. ఎర వేస్తే చాప్ పడుద్ది. ఎమ్మెల్యేలు ఎర అయితే నువ్వు చాప్. ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రం దాటొచ్చు, నువ్వుంటే దేశమే దాటొచ్చు. ఏంటయ్యా నువ్వు అనేది? అర్థం కాలేదా? రే హోము, నా చెల్లి అందరూ సింగపూర్ చేరుకున్నారు. మేము కూడా అక్కడ చేరుకోవాలిగా. బావా, నాకు పాస్పోర్ట్ లేదు కదా. నాకు మాత్రం ఉందా ఏంటి? మనకు పాస్పోర్ట్ అవసరంలే. మన హోమ్ చేరుకోవడానికి ఈ హోమ్ ఉంటే చాలు. ఏంటలా చూస్తున్నావు? ఏర్పాట్లు చేయి. అది కూడా నేనే చెప్పాలా? కాందార్లో జరిగింది టీవీలో పేపర్లో చదవలే? అదే పద్ధతి. మనం హోమ్ చేరే వరకు స్పెషల్ సెక్యూరిటీ, స్పెషల్ ఫ్లైట్. నువ్వు ముందు ఎరా.
అరు అరవరా అరు అరు అరవరా సింహాచలం నా భావన వదిలే వదిలే లేకపోతే ఈ మినిస్టర్ తోసేస్తాను. నా గురించి ఆలోచించకయ్యా. రండి సార్. వద్దు సింహాచలం, నా గురించి వదిలేసాయి. కొంచెం వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళావు. మీరు మాకు ముఖ్యం సార్, మీకు మీ ప్రభుత్వం ముఖ్యం. మీరు పడిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది. రండి సార్. పక్కుల ప్రభుత్వం వదిలేసేవయ్యా. నేను తెస్తే 100 మంది పుట్టుకొస్తారు. ముందు వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు పారిపోతున్నారు. సింహాచలం వెళ్ళు. మిమ్మల్ని కాపాడటమే నా డ్యూటీ. నన్ను కాపాడటం కాదయ్యా, దేశాన్ని రక్షించడం కోసం ముందు వాళ్ళని పట్టుకో. రండి సార్. నన్ను కానీ ఇటు చెల్లకపోతే నేనే చేతులు చేస్తా. ఓ! కమ్మో! ఛా! ఏయ్! సింహాచలం వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా. వాళ్ళు పట్టుకోవయ్యా. సింహాచలం వెళ్ళిపోతున్నారయ్యా. సింహాచలం, నాలాంటి స్వార్థ అవకాశ రాజకీయ నాయకులు మీ డిపార్ట్మెంట్ని ఎంత కలుషితం చేసినా జాతి సంక్షేమం కోసం ప్రాణాలకు కూడా తెగించి ఒక మెరుగులా వచ్చి వ్యవస్థని ప్రక్షాళన చేశాడే ఈ సింహాచలం. వీణ్ణి చూసిరా మన జాతీయ పతాకం గర్వంగా రెప్ప రెప్ప రెప్పలాడుతోంది. నాన్నా, మనస వాచ కర్మణ నీకు వందనం చేసి ఈ జన్మని సార్థకం చేసుకుంటున్నాను.